లూదియా అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె ప్రతి విషయానికి కూడా వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆకాశం వైపు చూసి దేవునికి స్తోత్రం అని చెప్పడం ఆమెకి అలవాటు. ఏది జరిగినా ఏది జరగకపోయినా, ఏ అవసరత ఉన్నా, ఏ అవసరత లేకపోయినా ఆమె బయటకు వచ్చి, ప్రభువా ఇదిగో ఇప్పటి వరకు నన్ను ఇలా దాచి కాచి కాపాడావు, నీకు స్తోత్రం అని గట్టిగా తను ఇంటి బయటకు వచ్చి ఆకాశం వైపు చూసి చెప్పడం అలవాటు ఆమెకి. ఇది ఒక విలేజ్లో జరిగినటువంటి సందర్భం. అయితే ఆ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి, అతని పేరు వినోద్, అతనేమో నాస్తికుడు అనమాట. ఆ నాస్తికుడు అయిన వాడు అక్కడి నుంచి అరుస్తూ ఉంటాడు, అసలు దేవుడే లేడు అని అరుస్తూ ఉంటాడు అతను. ఇలా జరుగుతూ ఉండగా ఈ యొక్క లూదియా అనేటువంటి స్త్రీకి ఒక కొడుకున్నాడు. హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉన్నాడు అబ్బాయి. అతను కూడా చిన్న చిన్న జాబ్లు ఏవో చేసుకోవడానికి వెళ్ళాడు. వాడికి డబ్బులు వచ్చినప్పుడల్లా 2 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి ఏదో కొంచెం అమౌంట్ ఈ తల్లికి పంపిస్తూ ఉండేవాడు. ఈమె మందిరంలో విజ్ఞాపనకర్తగా రోజు మందిరానికి వెళ్ళడం, అక్కడ మందిరం తొడవడం, మళ్ళీ వచ్చి తనకేదో ఉన్న దాంట్లో వండుకొని తినడం అనేది ఆవిడకి అలవాటు అయిపోయింది. ఆవిడ విధవరాలు. అయితే ఇలా ఉంటూ ఉండగా ఒక దినాన, అంటే ఆమెకి ఇంట్లో ఏమీ లేవు సరుకులు. కొడుకు డబ్బులు పంపించి 2 నెలలైంది. అయినప్పటికీ కూడా ఆమె విశ్వాసం సడలిపోకుండా దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అని చెప్పి, ఆవిడకి అలవాటు కాబట్టి బయటకు వచ్చి, ప్రభా ఎంతవరకు నన్ను పోషించావు, ఆహారం ఇచ్చావు, వస్త్రం ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు, నీకు స్తోత్రం తండ్రి, ఇప్పుడు కూడా నా ఇంట్లో బియ్యం అయిపోయినాయి, నీవు ఇస్తావు తండ్రి, నీకు స్తోత్రం తండ్రి అని చెప్పిందంట. వెంటనే ఆ వినోద్ అనేవాడు గట్టిగా నవ్వి, అసలు దేవుడే లేడు అని చెప్పాడంట గట్టిగా. అయితే ఈమె మాత్రం మరలా మందిరానికి వెళ్ళిపోయింది, వచ్చింది, తలుపు వేసుకుంది, లోపల పడుకున్నట్లుంది. మళ్ళీ బయటకు వచ్చేటప్పటికి ఒక 5 కేజీస్ రైస్ బ్యాగ్ అక్కడ పెట్టి ఉందంట. ఒక మూటలో 5 కేజీలు బియ్యం కట్టి అక్కడ ఎవరో పెట్టి ఉంచారు. వెంటనే ఆ బియ్యాన్ని చూసి బయటకు వచ్చి గట్టిగా చేతులెత్తి, దేవునికి స్తోత్రం, నాకు బియ్యం ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రం అని చెప్పి గట్టిగా దేవునికి స్తుతించినప్పుడు ఆ వినోద్ అనేవాడు గట్టిగా నవ్వి, ఆ బియ్యం ఇచ్చింది నీ దేవుడు కాదు, నేనే తీసుకొచ్చి అక్కడ పెట్టాను, అసలు దేవుడు లేడు అన్నాడంట. అప్పుడు అందంట, అవునా, దేవుడు లేడని చెప్పే నాస్తికుడి నుంచే నా దేవుడు బియ్యం ఇప్పించాడా, ఇది ఇంకా గొప్ప కార్యం, ప్రభువానికి స్తోత్రం అని గట్టిగా అరిచిందంట. వాడిది పిచ్చిదని చెప్పి ఆ లోపలికి వెళ్ళిపోయాడు ఆ వినోద్ అనేవాడు. ఇది జరిగినటువంటి కొన్ని రోజుల తర్వాత ఇలా జరుగుతూనే ఉంది. ఆమె స్తోత్రాలు చెప్తూనే ఉంది. కొన్ని రోజుల తర్వాత ఆమె మందిరానికి వెళ్ళొచ్చేటప్పటికి తాళం ఎక్కడో పడేసుకుందామె. ఆ ఇంటి తాళము ఎక్కడో పడిపోయింది. అయ్యో అయ్యో అని ఆ బయట వెతుక్కుంటూ ఉంది. ఈ లోపల దారిలో ఒక వ్యక్తి వెళుతూ, ఏమైంది అంటే, ఇంటి తాళం ఎక్కడో పడిపోయింది అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి వచ్చి, నీ తలలో ఉన్నటువంటి స్లైడ్ ఒకసారి తీసివ్వు, హెయిర్ పిన్ ఒకసారి తీసివ్వు అని అడిగాడంట. ఆ తలలో ఆ ముడికి పెట్టుకున్నటువంటి ఆ హెయిర్ పిన్ ఏదో ఆమె తీసిస్తే, అది వెళ్ళి 1 నిమిషంలో తలుపు తెరిచి ఇప్పుడు వెళ్ళు అన్నాడంట. అబ్బాయి అంత మంచోడు బాబు నువ్వు అని చెప్పి అతనికి వందనాలు చెప్పి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి, ప్రభువా నా ఇంటి తాళాలు ఎలా ఇప్పుడు బద్దలు కొడితే ప్రాబ్లం అయిపోతుంది, ఎలా తెరిపించావో దాన్ని బట్టి నీకు స్తోత్రం అని గట్టిగా అరిచిందంట. అరిచినప్పుడు ఆ నాస్తికుడు మరలా నవ్వే అన్నాడంట, నీ ఇంటి తాళం తెరిచిన వాడు ఎవడో తెలుసా, 1 నెల రోజుల క్రితమే వాడు జైలు నుంచి విడుదలై వచ్చాడు, వాడు గజ దొంగ, ఇలాగే దొంగ తాళాలు పెట్టి ఇళ్లను తెరుస్తూ ఉన్నాడని తీసుకెళ్లి జైల్లో పెట్టాడు వారిని. వాడిలా వెళుతూ నీకు తాళాలు తెరిచాడు, ఆ దొంగ వచ్చి నీ తాళం తెరిస్తే నీకు దేవునికి స్తోత్రం చెప్తావు నువ్వు అని మరలా అడిగాడంట. అప్పుడు ఈవిడ అంటుందంట, ప్రభువా ఎక్స్పర్ట్నే తీసుకొచ్చి నా తాళం తెరిపించావా, నీకు స్తోత్రం అందంట. నా తాళం తెరుచుటలో ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, అలాంటి ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి తెరిపించావా, నీకు స్తోత్రం అని గట్టిగా అరిచిందంట. ఆ నాస్తికుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నిజంగా జరిగిన సందర్భమే అయినప్పటికీ మన జీవితంలో అనేకమైనవి జరుగుతూ ఉంటాయి, అనేకమైనవి జరగకుండా ఉంటాయి. ప్రతి చిన్నదానికి కూడా సణుగుడు సంశయాలతో ఉన్నటువంటి మనము ఈ విషయాన్ని ఇలా చదువుతున్నప్పుడు, ఇలా వింటున్నప్పుడు చిన్నగా మీకు అనిపించిందేమో కానీ, దేవుని యొక్క గ్రంథములో ప్రతి విషయానికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని పౌలు చెప్పినటువంటి విషయం మాత్రం నాకు కనిపించింది. ఎందుకంటే మన ఇంట్లో ఏదైనా కొదువగా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బియ్యమే అయిపోయినాయి, కొదువగా ఉంది, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, జీతం రాలేదు, అప్పుల పాలయ్యారు. ఈ రోజుల్లో చాలామంది నాకు చేసిన ఫోన్ కాల్స్లో సగం కంటే పైన అప్పులు అనేటువంటి అంశంగా చేస్తున్నారు. కొదువ, అప్పులు,
ఎందుకు అయిపోయారు అని నేను అడిగినప్పుడు కొంతమంది కొన్ని రీజన్స్ చెప్తారు. కొంతమంది అన్యాయం జరిగింది మాకంటారు. కొంతమంది వ్యర్థంగా మా భర్త ఖర్చు పెట్టాడంటారు. కొంతమంది మా ప్రమేయం లేకుండానే మేము ఇరుక్కుపోయామంటారు. కొంతమంది మాకు మా అత్తగారు అన్యాయం చేశారంటారు. కొంతమంది నా భర్త మూలన పడ్డాడు, వ్యాధి వచ్చింది, అందుకే ఇలా అయిపోయామంటారు. ఏది ఏమైనా కొదువగా ఉంది, ఇంట్లో తిండి కూడా గడవని పరిస్థితుల్లో నువ్వెంత సణుక్కుంటావో ఒకసారి ఆలోచన చేసుకో. అందుకేనా ప్రభువా పిలిచావు, ఇందుకేనా మీ బిడ్డలుగా మేము ఉన్నాము. అన్యులు చూడండి ఎలా ఉన్నారో, వాళ్ళకి ఉంది శ్రమ, నాకు ఉంది, ఇదే నా బ్రతుకు అని నీవు మాట్లాడుతూ ఉంటావు. యాక్చువల్గా అయితే ఇప్పటి వరకు నిన్ను పోషించలేదా దేవుడు? చిన్నప్పుడు పుట్టినప్పుడు దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా సరే దేవుడు ఇంత అన్యాయంగా ప్రవర్తించాడా నీకు? ఒక శ్రమ గుండా నీవు వెళుతున్నావు అని అంటే ఏదో నేర్పించాలి దేవుడు అని అనుకుని ఉండొచ్చు, లేదంటే ఒకవేళ దుష్టుడి ప్రభావం కూడా అయి ఉండొచ్చు. కానీ నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నువ్వు ఎలా ప్రార్థన చేస్తావంటే, ఇప్పటి వరకు తినడానికి తిండి ఇచ్చినందుకు వందనాలయ్యా, ఇప్పటి వరకు నన్ను పస్తు ఉంచలేనందుకు వందనాలయ్యా, ఇప్పుడు కూడా నీవు ఇస్తావని నేను నమ్మి విశ్వసిస్తున్నాను ప్రభువా, అలా ఇస్తావు అని నమ్ముచున్నాను, దేవునికి స్తోత్రాలయ్యా అని చెప్పి చూడు నువ్వు. ఎందుకంటే మన దేవుడు జీవము గల దేవుడు. విననేరకుండునట్లుగా ఆయన చెవులు మందంగా లేవు, కానీ తిరుగుబాటు స్వభావం గలవారిని ఆయన ద్వేషిస్తాడు. తిరుగుబాటు స్వభావం అంటే ఏంటండి అని మీరు అడగవచ్చు. ఏంటి అంటే, ఏదైతే లేదో దాన్ని ఎత్తిపెట్టి అస్తమాను సణుక్కోవడం, దేవుణ్ణి వేలు పెట్టి చూపించి తిరస్కరించడం. ఏమిచ్చావు నువ్వు నాకు అని అడగడం. ఏమి నీకేమి ఇవ్వాలి? ఆయన ఏమైనా నీకు రాసిచ్చాడా ఇస్తానని? సృష్టికర్త ఆయన, నీవు ఆయన చేతిలో కేవలము జిగటమన్ను, ఆయన ఇష్టం వచ్చిన పాత్రగా ఆయన తయారు చేస్తాడు. సృష్టికర్తను ఎదిరించే హక్కు ఆ జిగట మన్నుకి లేదు. కానీ నువ్వు ఇలా అడుగుతావు, నాకే ఎందుకు వచ్చింది నా జీవితంలో ఇలా, నా బ్రతికి ఎందుకు అసలు, నా బ్రతికి ఎందుకు అసలు, ఇందుకే నా పిలిచావు, ఇలా అందరికీ సేవ చేసుకోవడానికేనా నేనున్నాను, నాకేనా ఈ కష్టాలన్నీ, ఒకటి అనుకుంటే ఒకటి, ఒకటి అనుకుంటే ఒకటి, పోనీ ఇలా ఉందామంటే ఇది కూడా నాకు కొదువాలేమీ ఉంచావు, ఎందుకు వచ్చిన బ్రతుకు నాది అని. ఇలాగే ఒక ఆవిడ ఒకసారి, నాకు జీవితంలో ఎంతో ఆరోగ్యం వాళ్ళ ఇంట్లో ఉంది, వాళ్ళ ఇంట్లో ఎవరికి ఎప్పుడు ఏ అనారోగ్యం వస్తూ ఉండేది కాదు, చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఎవరైనా కొంచెం జలుబుతో వస్తే మిగతా వాళ్ళకి పక్కన అంటుకుంటూ ఉంటుంది, మళ్ళీ వీళ్ళకి ఫీవర్ వస్తే వాళ్ళకి ఫీవర్ వస్తుంది. ఇలాంటి సందర్భంలో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండేవారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ. దాన్ని బట్టి నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ, మంచిగా మీ ఆరోగ్యాలను కాపాడుకుంటున్నారని ఒక దినాన దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆవిడేమన్నారంటే, ఎందుకు సిస్టర్ ఈ బ్రతుకు, ఏం చేసినా ఈ కార్యాలు జరగడం లేదు, ఏం చేసుకుంటాం ఆయుష్కాలాన్ని, ఈ అప్పులు ఈ కార్యాలు జరగట్లేదు అన్నారు ఆవిడ. అదే నెల గడిచిన తర్వాత క్యాన్సర్ అనే భయంకరమైన రోగం వచ్చింది. అప్పుడు అదే మాట అనొచ్చు కదా, ఎందుకు వచ్చిన జీవితంలో ప్రభువా మాకు అప్పులు తీరలేదు నన్ను చంపే అనొచ్చు కదా. అనలేము మనం. ప్రభువా నన్ను బ్రతికించు, నాకు పిల్లలు ఉన్నారయ్యా, పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదయ్యా, పిల్లలు ఇంకా చదువుకుంటున్నారయ్యా, నా మీద కనికరం చూపించి, నేను లేకపోతే నా భర్త ఒంటరివాడు అయిపోతాడయ్యా అని ప్రార్థన ఎవరైనా మొదలు పెడతారు. ఎందుకంటే ఆయుష్కాలం అంత ప్రాముఖ్యమైనది, ఆరోగ్యం అంత ప్రాముఖ్యమైనది. నన్ను బ్రతికించయ్యా అని కేకలు వేస్తావు. ఇదే కేకలు ముందు వేసుంటే, ఇప్పటి వరకు నాకు తిండినిచ్చావు ప్రభా, మంచి ఆరోగ్యం ఇచ్చావు ప్రభా, మంచి మందిరాన్ని ఇచ్చావు ప్రభా, మంచి సంఘ కాపరిని ఇచ్చావు ప్రభా, ఒకవేళ ఏదైనా కొదువుగా ఉండి ఇంకా తీరలేని పరిస్థితులు ఉన్నా నీవే చూసుకుంటావు ప్రభా, నీకు స్తోత్రం అని హార్ట్ఫుల్గా చెప్పే విశ్వాసము నీకు ఉండాలి. ఎందుకో తెలుసా, విశ్వాసము కృపావరాలలో ఒకటి, ఆత్మఫలాలలో కూడా ఒకటి. ఆత్మఫలాలు ఏమనగానే ఉంటాయి కదా, చదవండి. కృపావరాలు ఎన్ననగానే ఉంటాయి కదా, చదవండి. అందులో విశ్వాసము ఒక కృపావరం, ఆత్మఫలములలో ఒక ఫలం, కృపావరములలో ఒక ఫలం, కృపావరములలో ఒక కృపావరం విశ్వాసము, ఆత్మఫలములలో ఒకటి విశ్వాసము. కాబట్టి మీరు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూస్తే, ఆయనను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. మరొకసారి చదువుతున్నాను. ఆయనను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. ఇప్పుడు ఆ యొక్క లూదియా మేలుకే ఆమె ఆ ప్రార్థన దేవునికి స్తోత్రం అని చెప్పినప్పుడు ఆమెకు మేలు జరిగిందా, కీడు జరిగిందా? మరొకసారి తాళం పోయింది స్తోత్రం అని చెప్పినప్పుడు మేలు జరిగిందా, కీడు జరిగిందా? ఒకసారి చెప్పండి. మనము చేసే తప్పుల్లో చాలా ప్రాముఖ్యమైన తప్పు సణుక్కోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కూడా ఇక్కడ హీలింగ్ ప్రేయర్స్ చేసేటప్పుడు
ఎవరికైనా ఏదైనా అనారోగ్యంతో ఉన్నవారు, క్రిటికల్ ప్రాబ్లంతో ఉన్నవారు వస్తే నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఇలాంటి హీలింగ్ ఎప్పుడైనా మినిస్ట్రీలో జరిగిందా? జ్ఞాపకం చేసుకున్నప్పుడు మా ఫాదర్కి ఒకసారి ఒక మంచి హీలింగ్ జరిగింది. మీ అందరికీ సాక్ష్యం చెప్పాను. కిడ్నీ ప్రాబ్లం నుంచి ఒక 18 సంవత్సరాల క్రితం. ఎవరు కిడ్నీ పేషెంట్స్ వచ్చినా నేను అదే దేవుని దగ్గర ఎత్తి పెడతాను. ప్రభా, నా తండ్రికి నీవు ఆ రోజు సహాయం చేసి స్వస్థపరిచావు, నీకు స్తోత్రం. ఇప్పుడు ఈ కుమార్తెని కూడా నీవు ముట్టి స్వస్థపరుస్తావని నమ్ముచున్నాను, స్తోత్రం. నీవు పొందిన దెబ్బల చేత ఈమెకు స్వస్థత కలుగునుగాక అనే మాట నేను ఎప్పుడైతే ఉపయోగిస్తానో అద్భుతమైన కార్యం జరుగుతుంది. నేను చెప్పినటువంటి ఆవిడకి అనారోగ్యం వచ్చినప్పుడు నేను ప్రార్థన చేశాను. అది అప్పటికి ఎవరికి అలాంటి అంత పెద్ద రోగాన్ని స్వస్థపరచుట నేను చూడలేదు. ఆ పేరు చెప్తేనే నేను వణుకుపోయేదాన్ని. అలాంటిది ఆవిడ గురించి చాలా ఎక్కువగా ప్రార్థన చేసి, విశ్వాసంతో ప్రార్థన చేసి, దేవుని దగ్గర నుంచి ఆ స్వస్థత ఆవిడ పొందుకున్నప్పుడు, దేవుడు నాకు ఒక అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు, దేవుడు హీలింగ్ చేసినప్పుడు, ఆవిడ మరలా తన పనులలో తను దేవుని దగ్గర ఏం పని చేస్తారో ఆవిడ ఆ పనులలో ఆవిడ ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు, అలాంటి పేషెంట్ కంటే ఇంకా 4 భయంకరమైనటువంటి క్యాన్సర్ బారిన పడిన ఇంకొక కేసు వచ్చినప్పుడు ఆమె కొరకు మేము ఎలా ప్రార్థన చేయాలి? బాడీ అంతా క్యాన్సర్ సెల్స్ స్ప్రెడ్ అయ్యాయి. డాక్టర్లు అయితే కష్టమే అని చెప్తున్నారు. బ్లడ్ అయితే ఇంకెప్పుడూ ఉండదు ఆవిడకి. అసలు ఆవిడ ఎక్కలేదు, నడవలేదు. ఆవిడ అసలు పరిస్థితులు చాలా బ్యాడ్. ఎప్పుడు చనిపోతారో తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ మందిరాన్ని తీసుకొచ్చినప్పుడు నేను మరలా చెప్పాను, ప్రభా, ఆవిడ్ని ముట్టావు కదా, నీకు స్తోత్రం. ఈవిడ్ని కూడా మొట్టబోతున్నావు నీవు, స్తోత్రం అని చెప్పాను. అయితే పాజిటివ్గా విజన్ రాలేదు, దర్శనం పాజిటివ్గా రాల. అయినప్పటికీ కూడా నేను విశ్వాసము సడలిపోలేదు. ఆత్మఫలములలో ఒక ఫలాన్ని నేను విడిచిపెట్టలేదు. కృపావరాలలో ఒక వరాన్ని నేను లోపల కలిగి, ప్రభా, నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగా ఈమెకి స్వస్థత నీవు ఇస్తావని నేను నమ్ముచున్నాను, నీకు స్తోత్రాలయా అని ఇంటికి వెళ్ళి నేను చెప్పడం మొదలుపెట్టాను. ఆ తర్వాత అది ఫస్ట్ సండే. ఆ ఫస్ట్ సండే అందరికీ నేను లార్డ్ సప్పర్ ఇస్తున్నాను. ఆవిడ కూడా వచ్చింది. చాలా నడవడానికి కూడా కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు నేను ఆ లార్డ్ సప్పర్కి నేను ప్రార్థన చేసి, ఇది నీ రక్తము తండ్రి, నేను విశ్వాసంతో మీకు ఇస్తున్నా. నరాలలో కణకణాలలో క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయిన ఈ కుమార్తె విషయంలో నీవు అద్భుతం జరిగించే ప్రభు అని ఎప్పుడైతే లార్డ్ సప్పర్ ఆమెకి ఇచ్చానో, నా ప్రక్కనే ఉన్నటువంటి పాస్టర్ గారు ఆ విజన్ చూస్తున్నారు. ఏదైతే ఆ లార్డ్ సప్పర్ వైన్ లోపలికి వెళ్ళిందో ఆమె బోన్ మ్యారోలోనికి వెళ్ళడం పాస్టర్ గారు చూశారు. చూసినప్పుడు ఇలా చెప్పగానే నాకు కొంచెం ఏదో సైన్స్ తెలుసు కాబట్టి, బోన్ మ్యారోలోనికి వెళ్ళిందంటే అక్కడే కదా బ్లడ్ అనేది నిజంగా ఉత్పత్తి అవ్వడానికి కారణమైనటువంటి పార్ట్స్ కదా అవి. ఖచ్చితంగా ఈవిడ బ్లడ్ లెవెల్స్ పెరగబోతున్నాయని నాకు విశ్వాసం వచ్చింది. ఆ తర్వాత వాళ్ళే నాకు సాక్ష్యం చెప్పారు. 4 గ్రామ్సే బ్లడ్. మరలా ఎక్కిస్తే ఇంకా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. మరలా 2 ప్యాకెట్స్ ఎక్కిస్తారంట, 4 గ్రామ్సే ఉంటుందంట. మరలా డిక్రీజ్ అయిపోతూ ఉంటుందంట. కానీ ఈ లార్డ్ సప్పర్ తీసుకుని నెల రోజుల తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు టెస్ట్ చేయించి తీసుకొచ్చినప్పుడు ఎవరికైనా అంత ఫాస్ట్ గ్రోత్ ఉంటుందా అండి? వాళ్ళు చెప్పింది ఏంటంటే 12 గ్రామ్స్ బ్లడ్ ఉంది సిస్టర్ అని. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం. నేనేం చేయలేదు, ముందు జరిగిన దాన్ని బట్టి స్తుతించాను, స్తోత్రాలు చెప్పాను. ఇప్పుడు మీరు చేసేది అదే. ఎప్పుడు మీకు అప్పు తీర్చలేదా దేవుడు? ఎప్పుడూ మీకు డబ్బులు ఇవ్వలేదా దేవుడు? మీ పిల్లల ఫీజు కట్టడానికి మీకు డబ్బులు ఉన్నాయా? చిన్నప్పుడు ఎప్పుడైనా అలా జరిగిందా? ఎప్పుడైనా దేవుడు సహాయం చేశాడా? పోనీ నీ రిలేటివ్స్ నుంచే ఏమైనా పుట్టించాడా? పోనీ లేకపోతే నీకు ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇచ్చారా? పోనీ అప్పుగా దొరికిందా నీకు? ఇప్పుడు వరకు అలా గెట్ ఆన్ అయ్యావు కదా. ఇప్పుడు చాలా పెద్ద సమస్య వచ్చింది. ఇది మనుషులు తీర్చలేరు. అయినప్పటికీ కూడా మనుషుల సహాయము వ్యర్థము, జీవము గల దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్పి నీవు ఈరోజు దేవునికి స్తోత్రం చెప్పు. పెదవులతో కాదు, హృదయముతో, నమ్మికతో అద్భుతం చేస్తాడు దేవుడు. ఈరోజు ఒకసారి చేసేసి ఏదో జరిగిపోవాలి, ఇన్స్టెంట్ కాఫీ కాదు ఇది. విశ్వాసముతో ఉదయాన్న చెప్పు, విశ్వాసముతో మధ్యాహ్నాన చెప్పు, విశ్వాసముతో రాత్రి ప్రార్థించు, విశ్వాసముతో బిహేవ్ చేయి. నీ బిహేవియర్ అంతట్లో కూడా విశ్వాసం కనిపించాలి. ఒక ప్రక్క నుంచి సణుక్కుంటూ ఇలా చేయమన్నారు పాస్టమ్మ గారు అని చేయడం కాదండి. విశ్వాసం అనే వరాన్ని ఈరోజు అడగండి ప్రభువుకి. ఖచ్చితంగా ఇలా స్తుతిస్తారు. నీ బిడ్డలు మారట్లేదా? ప్రభువా నీకు స్తోత్రం, నాకు కుమార్తెనిచ్చావు, నాకు దన్నుగా ఉంది, మాట వింటుంది, నీకు స్తోత్రం. ఈ కుమారుడు కూడా అలాగే మార్చబడతాడు, నీకు స్తోత్రం అని చెప్పు. పోనీ పిల్లలు ఇద్దరు వినడం లేదా? ప్రభువా పిల్లలు ఇద్దరు కూడా మాట వినట్లేదు, నీకు స్తోత్రం. నీ చేత మేము పిలువబడ్డాం, సమస్తము సమకూడి జరుగుతుంది. ఈ శోధన రావడం వల్ల ఆత్మగల సంఘాన్ని మేము వెతుక్కుని వెళ్ళాము. అక్కడ ఖచ్చితంగా మాకు రెమెడీ ఉంటుంది, మీరు కార్యం చేస్తారు, నీకు స్తోత్రం అని చెప్పు. ఈ శోధన రావడం వల్ల మంచిదే ప్రభా, మాకు మేలైంది, మేము మంచి సేవకులను ఆశ్రయించాము, నీకు స్తోత్రం అని చెప్పు.
ఈ శోధన రావడం వల్ల నీకు స్తోత్రం నాయన, బైబిల్ అధికంగా చదువుతున్నానని చెప్పు. ఇవన్నీ కూడా మేళ్లే ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి నీ దేవుడు నిశ్చయంగా ఉన్నవాడు అనువాడని నీవు నమ్మితే, సజీవుడు నా దేవుడు నజరేయుడు యేసు ఆయన నిజమైన దేవుడని నీవు నమ్మితే, లూదియాలాగా ఈరోజు ప్రతి విషయానికి నీవు స్తోత్రం చెప్పడం నేర్చుకోవాలి హృదయాంతరంగాల నుంచి. ఈరోజు నుంచి మీరు ఈ విధంగా విశ్వాసాన్ని వృద్ధి పొందింప చేసుకుంటారని, ప్రతి సమస్య నిమిత్తం సణుగు కొనక దేవుణ్ణి స్తుతించి ఆయన యందు ఆనందిస్తారని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి నీకు వందనాలు ప్రభా. ఈ మాటలు వినేవారి హృదయంలో నిశ్చయముగా మా దేవుడు కార్యాలు చేస్తాడనే విశ్వాసం కలుగజేశాయని నేను నమ్ముచున్నాను. ఎవరైతే విన్నారో వారందరూ కూడా దేవుణ్ణి స్తుతించుట ద్వారా అధిక మహిమ పొందుకోవడానికి అవసరమైన కృప వారికి దయచేయమని ప్రభా, ఈ మాటలు వారి హృదయంలో భద్రం చేసుకుని విశ్వాసాన్ని వృద్ధి పొందింప చేసుకోవడానికి సహాయం చేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.